హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనీ షన్ను వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈరోజు వీడియో ఏంటంటే బొబ్బర్లతో గుడాలు ఎలా చేద్దామో చూద్దాం. బొబ్బర్లను కొన్నిసార్లు అయితే అలసందలని కూడా అంటారు. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. హెల్త్కి కూడా చాలా మంచిది, వెయిట్ లాస్ కూడా అవుతారు. ముందుగా ఎలా చేద్దామో చూద్దాం. నేనైతే 1 గ్లాస్ పప్పు తీసుకున్నాను. అది ముందుగా బొబ్బర్లను నీట్గా కడుక్కొని ఒక 2-3 టైమ్స్ కడుక్కున్నానండి. నీట్గా కడుక్కొని 12 నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టుకున్నాను. చూసారా ఎలా నానాయో. ఆ తర్వాత మళ్ళా కడుక్కొని మళ్ళా వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించి ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకున్నాను. చాలా బాగుంటుంది. చూసారా ఎలా ఉడికాయో. నేనైతే ముందుగా ఆనియన్, కొత్తిమీర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకొని కలుపుకున్నాను. ఆ తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకున్నాను. ఆ తర్వాత పసుపు వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కారం వేసుకున్నాను. ఆ తర్వాత సాల్ట్ వేసుకున్నాను. అడగంటకుండా అలా కలుపుకొని ధనియాల పొడి వేసుకున్నాను. ఆ తర్వాత బొబ్బర్లు వేసుకున్నాను. చూసారా, అంతే అండి, చాలా ఈజీ. అలా మిక్స్ చేసుకున్నాను, అలా కలుపుకున్నాను. ఒక 5 మినిట్స్ అలా కలిపిన తర్వాతకి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఆ తర్వాత లెమన్ తీసుకోవాలి. లెమన్ చాలా బాగుంటుంది. లెమన్ పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. చాలా మంచిది హెల్త్కి కూడా. వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇది చూసారా ఎలా అయిందో. చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్. ఒక 10-20 మినిట్స్లో అయిపోతుందండి. చూసారా, అలసందలు అని కూడా అంటారు కొన్ని సైడ్లో. మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే బొబ్బర్లు అంటాము. మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా, ఇది ఈవినింగ్ టైంలో తినాలి. వెయిట్ లాస్ కూడా అవుతారు. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారా, అంతే అండి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.